గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 963. ఈ రోజు డైలీ మనీ షోలో మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 498 పాయింట్స్ పెరిగి 78,540 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 165 పాయింట్స్ పెరిగి 23,753 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.12% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.39% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.1% పెరిగింది. అండ్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కంటిన్యూస్ గా ప్రెషర్ కి గురవుతున్నటువంటి మన ఇండియన్ మార్కెట్ లో ఈ రోజు పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. యాక్చువల్లీ మీకు గుర్తున్నట్లయితే ఫ్రైడే రోజు మన డైలీ మనీ షోలోని యుఎస్ షట్ డౌన్ రిలేటెడ్ గా డీటెయిల్ గా మాట్లాడుకున్నాం కదా. అదే యుఎస్ గవర్నమెంట్ స్పెండింగ్ బిల్ ఏదైతే ఉన్నదో ఆ బిల్ అయితే పాస్ అవ్వలేదని. సో ఫ్రైడే నైట్ కనుక ఆ బిల్ పాస్ అవ్వలేనట్లయితే సాటర్డే నుంచి యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్లుగా న్యూస్ అప్డేట్స్ వచ్చాయి కదా. దాని గురించి డీటెయిల్ గా డిస్కస్ చేసుకున్నాం. ఈవెన్ ఆ టైంలోని యుఎస్ గవర్నమెంట్ అయితే షట్ డౌన్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే ప్రీవియస్ గా కూడా ఇలాగే స్పెండింగ్ బిల్ పాస్ అవ్వకపోయినా దాని తర్వాత కొన్ని చేంజెస్ చేసి దాన్ని పాస్ అయ్యేలా చేశారు. ఈసారి కూడా అదే జరగచ్చు అని చెప్పి మా ఒపీనియన్ కూడా షేర్ చేయడం జరిగింది. బికాస్ గవర్నమెంట్ షట్ డౌన్ అంటే అంత ఈజీ కాదు కదా. దట్టు ఇప్పుడు గవర్నమెంట్ షట్ డౌన్ జరిగింది అనుకోండి, అండ్ ఇది హాలిడే సీజన్ కాబట్టి దాన్ని మళ్ళీ చేంజెస్ చేసి ఆ బిల్ పాస్ చేసి ఇటువంటి చాలా టైం పట్టేస్తుంది. కాబట్టి గవర్నమెంట్ స్పెండింగ్ అన్నది ఆగిపోద్ది. సో అలా అవ్వనివ్వరు కాబట్టి కొన్ని చేంజెస్ చేసి బిల్ ని పాస్ చేయొచ్చు అని చెప్పి మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఫ్రైడే రోజు నైట్ అయితే ఫైనల్లీ ఈ గవర్నమెంట్ స్పెండింగ్ బిల్ అయితే పాస్ అయిపోయింది. సో ఈ బిల్ పాస్ అవడంతో గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా ఊపిరి పీల్చుకున్నాయి. దీంతోనే ఈ రోజు సెషన్ లో మోస్ట్ ఆఫ్ ది గ్లోబల్ మార్కెట్స్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది. అండ్ అలాగే కంటిన్యూస్ గా ప్రెషర్ కి గురవుతున్నటువంటి మన ఇండియన్ మార్కెట్ లో కూడా కొంత రిలీఫ్ ర్యాలీ చూసాం. సో చూడాలి ఈ రోజు అయితే మార్కెట్ లో రిలీఫ్ ర్యాలీ కనపడింది కదా. ఫర్దర్ గా మన మార్కెట్ ఇక్కడ నుంచి స్టేబుల్ అవుతుందా లేదా అన్నది ఎలాగా ఈ డిసెంబర్ క్వార్టర్ ఎండింగ్ క్లోజ్ అయిపోతే ఈ క్వార్టర్ 3 నెంబర్స్ ఏవైతే ఉంటాయి అవి జనవరి నుంచి స్టార్ట్ అయిపోతాయి కదా. ముందుగా ఐటీ కంపెనీస్ వాళ్ళ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తాయి. యాక్చువల్లీ గ్లోబల్ ఐటీ మేజర్ అయినటువంటి యాక్సెంచర్ వాళ్ళు ఈసారి బెటర్ నెంబర్స్ ని పోస్ట్ చేశారు అండ్ గైడెన్స్ ని కూడా అప్వర్డ్ రివైజ్ చేశారు. సో మన ఐటీ కంపెనీస్ నెంబర్స్ ఎలా ఉంటాయి ట్రాక్ చేయాలి. దీంతో పాటు రిమైనింగ్ కంపెనీస్ నెంబర్స్ కూడా ఎలా ఉంటాయన్న దానిపైన ఫర్దర్ గా మన మార్కెట్ లోని మూమెంటం అన్నది ఆధారపడి ఉన్నది. యాక్చువల్లీ లాస్ట్ క్వార్టర్ లోని కొంతవరకు నెంబర్స్ డిసప్పాయింట్ చేశాయి. సో ఈ క్వార్టర్ లో నెంబర్స్ ఒకవేళ బాగున్నట్లయితే మన మార్కెట్ లో పాజిటివ్ మూమెంటం కనబడచ్చు. అలా కాకుండా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా బిలో లెవెల్లోని కంపెనీస్ నెంబర్స్ ని పోస్ట్ చేసినట్లయితే ఫోర్త్ క్వార్టర్ లో కూడా మన మార్కెట్ లోని కొంత ప్రెషర్ ని చూసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఈ ఫిబ్రవరి 1 రోజున మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నది కదా. యాక్చువల్లీ ఫిబ్రవరి 1 సాటర్డే, జనరల్లీ సాటర్డేస్ మార్కెట్ క్లోజ్ ఉంటుంది కదా. కానీ ప్రీవియస్ గా 2015 లో ఒకసారి అండ్ అలాగే 2020 లో ఒకసారి ఈ బడ్జెట్ డే సాటర్డే పడినా కూడా మార్కెట్ అయితే ఓపెన్ ఉన్నది. కాబట్టి ఈసారి కూడా ఫిబ్రవరి 1 రోజున బోత్ ఎక్స్చేంజెస్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి మార్కెట్ ని అయితే కండక్ట్ చేయొచ్చు అని చెప్పి మనం రీసెంట్ గానే డిస్కస్ చేసుకున్నాం కదా. దీని రిలేటెడ్ గా ఎన్ఎస్సి నుంచి ఈ రోజు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. ఫిబ్రవరి 1 రోజున యూనియన్ బడ్జెట్ ఉండడం వలన లైవ్ ట్రేడింగ్ సెషన్ అయితే కండక్ట్ చేయబోతున్నట్లుగా మార్కెట్ టైమింగ్స్ ని కూడా వీళ్ళు రిలీజ్ చేశారు. రెగ్యులర్ గా మార్కెట్ టైమింగ్ ఎలాగైతే ఉండబోతుందో సేమ్ టైమ్ లోనే కమింగ్ ఫిబ్రవరి 1 రోజున ఈ లైవ్ ట్రేడింగ్ సెషన్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో దీన్ని బట్టి బడ్జెట్ సాటర్డే పడినా కూడా ఈసారి కూడా మార్కెట్ అయితే ఓపెన్ అవనుంది. నెక్స్ట్ ఎన్ఎస్సి ఫిబ్రవరి 28 నుంచి మీకు ఇక్కడ కనబడుతున్నటువంటి 16 సెక్యూరిటీస్ ని F&O కాంట్రాక్ట్స్ నుంచి ఎక్స్క్లూడ్ చేస్తున్నట్లుగా వీకెండ్ లోని అనౌన్స్ చేయడం జరిగింది. సో ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఈ ఇన్ఫర్మేషన్ ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ వీకెండ్ లోని జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరగబోతున్నట్టుగా మనం ముందుగానే మాట్లాడుకున్నాం కదా. ఈసారి జిఎస్టీ కౌన్సిల్ లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ పైన జిఎస్టీ ఎగ్జంప్షన్ ని అనౌన్స్ చేయొచ్చు అని చెప్పి మార్కెట్ చాలా రోజుల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చిన జిఎస్టీ కౌన్సిల్ అయితే ఈ డిసిషన్ ఈసారి మీటింగ్ లో తీసుకోలేదు. నెక్స్ట్ మీటింగ్ లో దీని రిలేటెడ్ గా ఆలోచిస్తా ఉన్నట్టుగా చెప్పారు. సో ఈ డిసిషన్ ఏదైతే పోస్ట్ పోన్ చేశారో ఇది పాలసీస్ తీసుకునే వాళ్ళ రిలేటెడ్ గా కొంతవరకు డిసప్పాయింటింగ్ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ కూడా ఈసారి ఈ డిసిషన్ అనౌన్స్ చేయొచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసిన జిఎస్టీ కౌన్సిల్ అయితే దీన్ని పెండింగ్ లో పెట్టడం జరిగింది. అండ్ దీంతో పాటుగా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో వీటిపైన కూడా జిఎస్టీని విధించవచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఈసారి జిఎస్టీ కౌన్సిల్ నుంచి దీని రిలేటెడ్ గా ఎటువంటి అనౌన్స్మెంట్ రాలేదు. కాబట్టి స్విగ్గీ, జొమాటో రిలేటెడ్ గా అది మనం పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ దీంతో పాటు జీన్ థెరపీ పైన జిఎస్టీ ఎగ్జంప్షన్ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ జీన్ థెరపీ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి కంపెనీస్ కి ఇది పాజిటివ్ కానుంది. అండ్ వీటితో పాటు యూజ్డ్ వెహికల్స్ రిలేటెడ్ గా కూడా మన ఫైనాన్స్ మినిస్ట్రీ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది. దాని గురించి మనం డిస్కస్ చేసుకునే ముందు ఆవిడ స్టేట్మెంట్ ఏముందో అదొకసారి మీరు కూడా వినండి. విన్న తర్వాత మీకేం అర్థమైంది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఆ స్టేట్మెంట్ గురించి మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. It is on that margin, the margin value between purchased price and resale price. 12 लाख में खरीदा, 9 लाख में बेच रहे हैं सेकेंड हैंड यूज्ड व्हीकल के नाम पर. On the margin is only this 18% is being put.
as would be for any used car. నో, ఇక్కడ ఆవిడ స్టేట్మెంట్ బట్టి మనం చూసినట్లయితే మనం కార్ కొన్న వాల్యూ నుంచి అమ్మిన వాల్యూ, అంటే సెకండ్ హ్యాండ్ కార్ మనం కొన్న వాల్యూ నుంచి అమ్మిన వాల్యూ అంటే వాల్యూ తగ్గుతుంది కదా. సో ఆ వాల్యూ తగ్గినా సరే ఆ మార్జిన్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దానిపైన 18% జిఎస్టీ, అంటే మనకు వచ్చినటువంటి లాస్ పైన కూడా జిఎస్టీ పడుతుంది అన్నట్టుగా సోషల్ మీడియాలో అయితే న్యూస్ తిరుగుతుంది. కానీ యాక్చువల్లీ ఇది మనం చూసినట్లయితే ఈ కార్ డీలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సెకండ్ హ్యాండ్ కార్ ని కొని రీసేల్ చేస్తారు కదా. సో వాళ్ళు కార్ కొన్న వాల్యూ నుంచి రీసేల్ చేసిన వాల్యూ, ఆ మార్జిన్ ఉంటుంది కదా, ఆ మార్జిన్ వాల్యూ పైన ఈ 18% జిఎస్టీని విధించినట్టున్నారు. కాకపోతే సోషల్ మీడియాలో అయితే లాస్ పైన కూడా జిఎస్టీని విధించారని చెప్పి న్యూస్ అయితే చాలా ఎక్కువగా తిరుగుతుంది. సో యూజ్డ్ వెహికల్ సెల్ చేసిన దానిపైన మార్జిన్ ఏదైతే వస్తుందో దానిపైన 18% జిఎస్టీని విధించారు. కాబట్టి ఇది యూజ్డ్ వెహికల్స్ ని సెల్ చేసేటువంటి కంపెనీస్ లైక్ కార్ ట్రేడ్ తో పాటు ఇంకేవైతే కంపెనీస్ ఉంటాయో వాటన్నిటికీ కూడా మనం నెగిటివ్ గా చూడొచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోను మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వీడియోలో ఫర్దర్ అప్డేట్స్ లోకి వెళ్ళిపోయే ముందు మీ అందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ థింగ్ అయితే షేర్ చేయాలి. రీసెంట్ గా మీలో ఎంతమంది అబ్జర్వ్ చేశారు అండ్ న్యూస్లు వినుంటారు, యంగ్స్టర్స్ ఎక్కువ మంది చనిపోతున్నారని వేరియస్ ఇష్యూస్తోనంటే హార్ట్ అటాక్స్ కావచ్చు లేదా అదర్ ఇష్యూస్తో కావచ్చు యంగ్స్టర్స్ చనిపోయిన న్యూస్లు మీరు వింటున్నారా? వింటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. వీకెండ్లో ఒక ఇంపార్టెంట్ డేటా అయితే రిలీజ్ అయింది. ఈ డేటాలో ఏం చెప్తున్నారంటే మన ఇండియాలో చనిపోతున్నటువంటి యంగ్ పీపుల్లోని 38% ఆఫ్ ది పీపుల్ మెయిన్లీ యాక్సిడెంట్స్ వల్లే చనిపోతున్నారు. ఈ 38% యాక్సిడెంట్స్ వల్లే చనిపోతుంటే రిమైనింగ్ పీపుల్ కొంతమంది కార్డియోవాస్కులర్ డిసీజ్తో చనిపోతున్నట్లయితే మరికొంతమంది డైజెస్టివ్ డిసీజెస్తో చనిపోతున్నారు. యంగ్స్టర్స్ విషయంకి వచ్చేసరికి హెల్త్ ఫోకస్ అన్నది రీసెంట్గా చాలా తగ్గిపోతుంది. అంటే బయట జంక్ అది బాగా తింటున్నారు అండ్ అలాగే కొంత వర్కౌట్ చేయాల్సింది, అంటే డైలీ నడక అది తగ్గిపోయి కదా. సో మ్యాండేటరీగా కొంత టైం తీసి వర్కౌట్ కేటాయించండి. అండ్ అంతేకాకుండా ఈ జంక్ ఫుడ్స్ ఎవరైతే ఎక్కువగా తింటారో కొంత జంక్ ఫుడ్స్ అవి తినడం తగ్గించండి. మోస్ట్ ప్రాబబ్లీ ఇంట్లో మనకి హెల్దీ ఫుడ్ లభిస్తుంది కదా, సో ఇంట్లో తినడానికి ప్రయత్నించండి. సో మనకు వచ్చేటువంటి సగం రోగాలు దీనివల్లే తగ్గిపోతాయి. అండ్ యాక్సిడెంట్స్ విషయంకి వచ్చేసరికి రోడ్డు మీకు వెళ్ళేటప్పుడు మనకు తెలియకుండా ఏదైనా, అంటే మన తప్పు లేకుండా ప్రమాదం జరిగిందనుకోండి అప్పుడు ఏమీ చేయలేం. కానీ కొంతమంది రోడ్డు మీద చూస్తున్నా అంటే యంగ్ కిడ్స్ పేరెంట్స్ వాళ్ళకి బైక్లు అవి ఇచ్చేస్తున్నారు, వాళ్ళ ఇష్టానుసారం బైక్స్ అవి నడుపుతున్నారు. సో అలా నడపడం వల్ల వాళ్ళకి ఆ ఏజ్లో తెలియదు కదా, తెలియక వాళ్ళకి ఏమైనా జరిగితే ఫైనల్లీ బాధపడాల్సింది ఎవరు? పేరెంట్సే కదా. సో అందుకనే యంగ్ పీపుల్ అంటే 18 years బిలో పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పేరెంట్స్ బైక్స్ అవి ఇవ్వడం అలాంటి ఎంకరేజ్ చేయకండి. కొంచెం అది తగ్గించినట్లయితే ఈ యాక్సిడెంట్స్ అవి కూడా తగ్గుతాయి. అండ్ వాళ్ళ తర్వాత ఎవరైతే 30 బిలో పీపుల్ ఉంటారో వాళ్ళు కూడా ర్యాష్ డ్రైవింగ్ అనేది అలవాటు పడుతున్నారు. రోడ్డు మీకు వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకుని బైక్స్ అవి డ్రైవ్ చేయడానికి ప్రయత్నించండి. సో ఒకసారి ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా మనకి ఏదో ఒక హెల్త్ ఇష్యూ రావచ్చు లేదా యాక్సిడెంట్ జరగచ్చు. ఇటువంటి ప్రమాదం ఏమైనా జరిగి ఆ మనిషి లేకుండా పోతే ఆ ఫ్యామిలీ ఫైనాన్షియల్లీ ఎంత స్ట్రగుల్ అవుతుంది, అవునా కదా? సో ఫ్యామిలీ ఫైనాన్షియలీ స్ట్రగుల్ అవ్వకుండా ఉండాలంటే మ్యాండేటరీగా మనందరికీ కూడా టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి. సో అందుకనే ఫస్ట్ జాబ్ వచ్చి మనం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఎలిజిబుల్ అయ్యాం అనుకోండి, వెంటనే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. అండ్ యంగ్ ఏజ్లో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఉండేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మనకు అప్పుడు ప్రీమియం, అంటే తక్కువ ప్రీమియంకే టర్మ్ ఇన్సూరెన్స్ అన్నది లభిస్తుంది. అండ్ లైఫ్ లాంగ్ ఆ ప్రీమియం లాక్ అయి ఉంటుంది కాబట్టి లైఫ్ లాంగ్ ఆ తక్కువ ప్రీమియం చెల్లిస్తే సరిపోద్ది. అందుకనే ఎవరికైతే జాబ్ వచ్చి టర్మ్ ఇన్సూరెన్స్ ఎలిజిబుల్లో వెంటనే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి అండ్ మీ ఫ్యామిలీని ఫైనాన్షియలీ ప్రొటెక్ట్ చేయండి. సో ఈ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నప్పుడు చాలా డౌట్స్ ఉంటాయి కదా, ఏ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మంచిది అన్నది. సో దానికోసం మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవడానికి డీటో వాళ్ళ ప్లాట్ఫామ్లో మీకు కంఫర్టబుల్ టైం చూసి కాల్ బుక్ చేసుకున్నారనుకోండి, వాళ్ళ ఇన్సూరెన్స్ అడ్వైజర్ మీకు కాల్ చేసి టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా ఉన్నటువంటి డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తారు. ఒకవేళ ఆ డౌట్స్ క్లియర్ అయ్యాక ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలంటే అవ్వచ్చు, లేకపోతే లేదు. బట్ టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్ మ్యాండేటరీ. సో ఈ న్యూ ఇయర్ మీకు ఉండవలసినటువంటి మెయిన్ రెజల్యూషన్ అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నిటికన్నా కూడా టర్మ్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీగా ప్రతి ఒక్కరూ తీసుకోండి. డీటో యొక్క లింక్స్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో కింద కామెంట్ సెక్షన్లో ఉంటాయి. మీకు కంఫర్టబుల్ టైం చూసి కాల్ బుక్ చేసుకుని టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వేదాంత వాళ్ళ రిలేటెడ్గా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. మీకు గుర్తున్నట్లయితే వేదాంత వాళ్ళు ప్రీవియస్గా వీళ్ళకి చెందినటువంటి 5 డిఫరెంట్ బిజినెస్ని వేదాంత నుంచి డీమర్జ్ చేసి సపరేట్గా లిస్ట్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. కాకపోతే ఇప్పుడు వీళ్ళ బేస్ మెటల్ బిజినెస్ ఏదైతే ఉన్నదో ఆ బిజినెస్ని మాత్రం డీమర్జ్ చేయట్లేదని అండ్ రిమైనింగ్ 4 ఎంటిటీస్ని డీమర్జ్ చేసి సపరేట్గా లిస్ట్ చేయబోతున్నట్టుగా ఈ వీకెండ్లోని వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ బేస్ మెటల్ బిజినెస్ డీమర్జర్ ప్రపోజల్ని వీళ్ళు వెనక్కి తీసుకోవడానికి ఉన్న రీజన్ ఏంటంటే ఈ బిజినెస్ ఇంకా
ఫుల్ పొటెన్షియల్లో గ్రో అవ్వాల్సి ఉన్నదని. సో ఆ గ్రో అయిన తర్వాత ఈ బిజినెస్ ని వేదాంత నుంచి డీమర్ చేసి సపరేట్ గా లిస్ట్ చేసినట్లయితే వాల్యూ అన్లాకింగ్ బాగా జరుగుతుందని డిసైడ్ అయినట్లుగా, దీంతోనే ఇప్పుడు బేస్ మెటల్ బిజినెస్ ని వేదాంతలోనే ఉంచేసి రిమైనింగ్ మీకు ఇక్కడ స్క్రీన్ మీకు కనపడుతున్నటువంటి 4 ఎంటిటీస్ అయితే వీళ్ళు డీమర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. వన్స్ ఈ డీమర్జర్ కంప్లీట్ అయింది అనుకోండి, ఇప్పుడు వేదాంతతో పాటుగా వీళ్ళకి చెందినటువంటి రిమైనింగ్ 4 ఎంటిటీస్ కూడా మార్కెట్ లో వచ్చి లిస్ట్ అవబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. చూడాలి ఈ బేస్ మెటల్ బిజినెస్ ని వీళ్ళు ఎప్పుడు డీమర్ చేస్తారన్నది. నెక్స్ట్ అల్ట్రాటెక్ సిమెంట్ అండ్ ఇండియా సిమెంట్ వీళ్ళిద్దరు రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. జనరలీ మీరు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా ఈ సిమెంట్ బిజినెస్ లో చూసినట్లయితే అదానీ గ్రూప్ అండ్ అలాగే ఆదిత్య బిర్లా గ్రూప్ వీళ్ళిద్దరి మధ్యన చాలా టఫ్ కాంపిటీషన్ నడుస్తుంది. దాని గురించి మనం మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం కూడా. దీనిలో భాగంగా ఈ 2 కంపెనీస్ కూడా ఈ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నటువంటి వేరియస్ కంపెనీస్ అయితే అక్వైర్ చేసుకుంటూ ఈ ఇండస్ట్రీలో నెంబర్ 1 ప్లేయర్ గా అవ్వడానికి అని చెప్పి ఇద్దరు స్ట్రాంగ్ గా ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగానే అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళు ఇండియా సిమెంట్స్ లోని 32.7% స్టేక్ అక్వైర్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు. అండ్ వీళ్ళు ఇండియా సిమెంట్ లో మెజారిటీ స్టేక్ ని అక్వైర్ చేయబోతున్నారు కాబట్టి ఓపెన్ ఆఫర్ అంటే 26% ఓపెన్ ఆఫర్ కూడా ట్రిగర్ అవుతుంది. కాకపోతే ఈ ఎక్విజిషన్ జరగాలంటే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి వీళ్ళకి అప్రూవల్ రావాలి. ఇన్నాళ్ళ అప్రూవల్ అయితే పెండింగ్ లో ఉంది. వీకెండ్ లో దీని రిలేటెడ్ గా వీళ్ళకి అప్రూవల్ కూడా వచ్చేసింది. సిసిఐ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చేసింది కాబట్టి ఈ ఎక్విజిషన్ అయితే ముందుకు వెళ్ళబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ సిమెంట్ ఇండస్ట్రీలో కన్సాలిడేషన్ అయితే చాలా స్ట్రాంగ్ గా జరుగుతుంది. అండ్ ఈ సిమెంట్ బిజినెస్ గురించి ఆల్రెడీ నిన్న ఆదివారం రోజు ఆస్క్ మనీ పర్ షోలోని అన్నయ్య అంటే ఈ బిజినెస్ లో ఉన్న ఆపర్చునిటీ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ ఎవరైనా మీరు మిస్ అయినట్లయితే ఒకసారి చూడడానికి ప్రయత్నించండి. సిసిఐ దగ్గర నుంచి అయితే అప్రూవల్ వచ్చింది కాబట్టి అల్ట్రాటెక్ వాళ్ళు ఇండియా సిమెంట్ లో మెజారిటీ స్టేక్ ని అయితే అక్వైర్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రిక్ బస్సెస్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి జేబీఎం ఆటో వాళ్ళ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి అహ్మదాబాద్ BRTS నుంచి 343 ఎలక్ట్రిక్ బస్సెస్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేసేందుకు గాను ఒక ఆర్డర్ విన్ అయ్యారు. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1800 crores అండ్ ఈ ఆర్డర్ వీళ్ళు 1 year లో ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. సో వీళ్ళకి కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ వచ్చిందో ఇది జేబీఎం ఆటో వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ లో ఈపీసీ సర్వీసెస్ అందించేటువంటి స్టెర్లింగ్ అండ్ విల్సన్ వాళ్ళ రిలేటెడ్ గా కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. వీళ్ళు గుజరాత్ లోని 500 మెగావాట్ సోలార్ పీవీ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా ఈపీసీ సర్వీసెస్ అందించేందుకు గాను కొత్తగా ఒక కాంట్రాక్ట్ ని విన్ అయ్యారు. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1200 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా ఈ ప్రాజెక్ట్ కి వీళ్ళు 3 years పాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ కూడా అందించవలసి ఉన్నది. వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్నారో ఇది స్టెర్లింగ్ అండ్ విల్సన్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ భారత్ గ్లోబల్ డెవలపర్స్ ఈ స్టాక్ ట్రేడింగ్ ని సెబీ సస్పెండ్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఈ కంపెనీ యొక్క ప్రమోటర్స్ ని క్యాపిటల్ మార్కెట్స్ నుంచి సెబీ బ్యాన్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ కంపెనీ పైన సెబీ ఇటువంటి స్టెప్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే December 16th రోజున కొన్ని సోషల్ మీడియా పోస్ట్స్ తో కలిపి ఈ కంపెనీ పైన కంప్లైంట్స్ అయితే వచ్చాయి. సో ఈ కంపెనీ పైన సెబీ కంప్లైంట్స్ వచ్చిన తర్వాత ఈ కంపెనీ రిలేటెడ్ గా ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేసింది. నవంబర్ 2023 నుంచి నవంబర్ 2024 ఈ 1 year టైంలోని ఈ స్టాక్ ఏకంగా 105 times పెరిగింది. అంటే ఏ రేంజ్ లో పెరిగిందో మీరు చూడొచ్చు. యాక్చువల్లీ ఈ స్టాక్ ఇంతలా ఎందుకు పెరిగిందంటే ఈ కంపెనీకి చెందినటువంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ఈ కంపెనీ యొక్క ప్రమోటర్స్ మేనేజ్ చేశారని, అసలు 2023 ఇయర్ ఎండింగ్ వరకు ఈ కంపెనీకి ఎటువంటి నెంబర్స్ లేకపోయినా 2024 లోని ఒక్కసారి కంపెనీ యొక్క నెంబర్స్ లోని జంప్ చూపించేసరికి చాలా మంది ఇన్వెస్టర్స్ అట్రాక్ట్ అయిపోతారు కదా. అంటే ఇంతలాగా నెంబర్స్ పెరుగుతున్నాయంటే బిజినెస్ ఏదో జరిగిపోతుందని అట్రాక్ట్ అవుతారు కదా. దట్టు షేర్ ప్రైస్ ఇంతలా పెరుగుతుంటది కదా. పెరుగుతున్నటువంటి టైంలోని సోషల్ మీడియాలో కూడా బజ్ స్టార్ట్ అయ్యేసరికి చాలా మంది అసలు కంపెనీ గురించి అర్థం చేసుకోకుండా ఇటువంటి కంపెనీస్ లోని ఇన్వెస్ట్ చేసేస్తుంటారు. సో ఈ విధంగా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని వీళ్ళు మేనేజ్ చేసి ఇన్వెస్టర్స్ ని మోసం చేస్తున్నారని గుర్తించడంతోనే ఇప్పుడు ఈ స్టాక్ లోని ట్రేడింగ్ ని సెబీ బ్యాన్ చేయడంతో పాటు ప్రమోటర్స్ ని కూడా సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి బ్యాన్ చేయడం జరిగింది. సో ఈ కంపెనీ యొక్క నెంబర్స్ ని మీరు ఇక్కడ చూడొచ్చు. 2013 నుంచి 2023 ఈ మధ్యన అసలు ఈ కంపెనీకి ఎటువంటి బిజినెస్ లేదు. 2024 నుంచి ఒక్కసారి వీళ్ళ నెంబర్స్ అయితే జంప్ అయ్యాయి. సో ఈ విధంగా నెంబర్స్ ని మేనేజ్ చేసి ఇన్వెస్టర్స్ ని మోసం చేసేటువంటి కంపెనీస్ కొన్ని ఉంటే యాక్చువల్లీ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయినటువంటి కంపెనీసే. ఇటువంటి కంపెనీస్ గురించి రెగ్యులర్ గా మన ఆస్క్ మనీ పర్ షో వీడియోలో అన్నయ్య చెప్తుంటారు. ఈవెన్ డైలీ మనీ షో వీడియోలో కూడా మనం మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం. సో అందుకని సోషల్ మీడియాలోని అసలు ఎటువంటి బిజినెస్ లేని ఇలాంటి కంపెనీస్
గురించి మీరు ఎక్కడైనా పోస్టులు చూసినా ఏమైనా న్యూస్లు చూసినా కంగారు పడిపోయి స్టాక్ పెరిగిపోతుంది కదా అని చెప్పి ఫోమోలోని ఇటువంటి స్టాక్స్ లోని ఇన్వెస్ట్ చేయకండి. ఎందుకంటే కంపెనీకి బిజినెస్ లేకుండా అందులో మీరు ఇన్వెస్ట్ చేస్తే అల్టిమేట్లీ ఏం జరుగుతుంది? అటువంటి కంపెనీస్ యొక్క ప్రమోటర్స్ మనల్ని మోసం చేస్తే మనం కష్టపడి సంపాదించినటువంటి డబ్బులన్నీ కూడా కోల్పోతాం. ఈ కంపెనీలో మీరు ఇన్వెస్టర్స్ లోకి వెళ్ళి చూడండి, ఆల్మోస్ట్ పబ్లిక్ చేతిలోనే 100% షేర్ హోల్డింగ్ ఉంది అండ్ నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ 10,000 పైనే ఉన్నారు. సో ఇంతమంది షేర్ హోల్డర్స్ ఈ స్టాక్ ప్రైస్ చూసి ఇన్వెస్ట్ చేస్తారు కదా. సో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా వీళ్ళు మోసం చేసినట్టుగానే మనం అర్థం చేసుకోవచ్చు. సో అందుకని ఏదైనా స్టాక్ ని మీరు కొనాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కంపెనీ రిలేటెడ్ గా కంప్లీట్ గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అంటే వాళ్ళు చేసేటువంటి బిజినెస్ ఏంటి, వాళ్ళ ప్రమోటర్స్ ఎలా ఉన్నారు, వాళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంది, ఇలా ప్రతి ఒక్కటి కూడా చెక్ చేసుకున్నప్పుడు ఇన్వెస్ట్ చేయాలి తప్ప సోషల్ మీడియాలో ఉన్నటువంటి బస్ చూసి కంగారు పడి మాత్రం ఇన్వెస్ట్ చేయకండి. ఈవెన్ మీకు ఒక కంపెనీ రిలేటెడ్ గా రీసెర్చ్ చేసి నాలెడ్జ్ లేదనుకోండి, బెటర్ మ్యూచువల్ ఫండ్ రూట్ ని సెలెక్ట్ చేసుకోండి. అలా కాకుండా కంపెనీ రిలేటెడ్ గా రీసెర్చ్ చేయడానికి నాలెడ్జ్ గానీ పెంచుకోవాలనుకున్నట్లయితే మన ఛానల్లో ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్ ఫ్రీగా అవైలబుల్ గా ఉన్నది. ఒకసారి ఆ సిరీస్ ని మీ ఫ్రీ టైమ్ లో ఫాలో అవడానికి ప్రయత్నించండి. ఆ సిరీస్ ని కంప్లీట్ గా ఫాలో అయ్యి నేర్చుకోగలిసినట్లయితే మీరే ఒక కంపెనీ రిలేటెడ్ గా ఫుల్ ఫ్లెజ్డ్ గా అనాలిసిస్ చేసి మీ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ అనేది తీసుకోవచ్చు. సో అలా వర్క్ చేసి మన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోవాలి, కానీ ఎక్కడ పడితే అక్కడ సోషల్ మీడియాలో అది పోస్టులు చూసి మీ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ మాత్రం తీసుకోవడం కరెక్ట్ కాదు. నెక్స్ట్ వేరియస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి రెలిగేర్ వాళ్ళ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. యాక్చువల్లీ ఈ రెలిగేర్ లోని డాబర్ యొక్క ప్రమోటర్స్ అయినటువంటి బుర్మన్ ఫ్యామిలీ వాళ్ళు ఆల్రెడీ మెజారిటీ స్టేక్ ని అయితే అక్వైర్ చేశారు. సో వీళ్ళు స్టేక్ ని అక్వైర్ చేయడంతో అడిషనల్ గా మరొక 26% స్టేక్ ని వీళ్ళు అక్వైర్ చేయడానికి ఓపెన్ ఆఫర్ రూట్ అయితే ఓపెన్ అయింది. కాకపోతే ఈ రెలిగేర్ యొక్క ప్రమోటర్స్ ఏం చేశారంటే దీనిలో బుర్మన్ ఫ్యామిలీ వాళ్ళు బలవంతంగా స్టేక్ ని అక్వైర్ చేస్తున్నారని చెప్పి దాన్ని వ్యతిరేకించడం జరిగింది. సో దాంతో ఇద్దరి మధ్యన ఇష్యూ చాలా రోజుల నుంచి నడిచిన తర్వాత రీసెంట్ గానే ఆర్బీఐ ఈ రెలిగేర్ లోని బుర్మన్ ఫ్యామిలీ 26% ఓపెన్ ఆఫర్ లో అక్వైర్ చేసేందుకు గాను అప్రూవల్ ఇవ్వడం జరిగింది. నో వీకెండ్ లోని సెబీ దగ్గర నుంచి కూడా వీళ్ళకైతే ఇప్పుడు అప్రూవల్ వచ్చేసింది. సో ఆర్బీఐ సెబీ బోత్ అప్రూవల్స్ వచ్చేసాయి కాబట్టి త్వరలోనే రెలిగేర్ లోని వీళ్ళు ఓపెన్ ఆఫర్ ద్వారా అడిషనల్ గా 26% స్టేక్ ని అక్వైర్ చేసేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఈ స్టేక్ ఎక్విజిషన్ కనుక కంప్లీట్ అయినట్లయితే రెలిగేర్ లోని బుర్మన్ ఫ్యామిలీ స్టేక్ 50% పైనే పెరగనున్నది. సో దీంతో ప్రమోటర్ చేంజ్ అనేది జరుగుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఒక కంపెనీలోని ఎగ్జిస్టింగ్ ప్రమోటర్ నుంచి మరొక స్ట్రాంగ్ ప్రమోటర్ ఈ స్టేక్ ని అక్వైర్ చేశారనుకోండి, ఆ కంపెనీని వాళ్ళు రివైవ్ చేసేటువంటి అవకాశం ఉంది. యాక్చువల్లీ రెలిగేర్ లో కూడా ఇప్పుడు డాబర్ గ్రూప్ కి చెందినటువంటి బుర్మన్ ఫ్యామిలీ ఈ మెజారిటీ స్టేక్ ఎక్విజిషన్ కంప్లీట్ చేసినట్లయితే వాళ్ళు కూడా రెలిగేర్ లోని మేజర్ చేంజెస్ తీసుకొచ్చి కంపెనీని అయితే రివైవ్ చేయడానికి ప్రయత్నించవచ్చు. యాక్చువల్లీ రెలిగేర్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే ప్రెసెంట్ ఈ కంపెనీ 10,000 crores మార్కెట్ క్యాప్ లో ట్రేడ్ అవుతున్నది అండ్ వీళ్ళ కేర్ ఇన్సూరెన్స్ బిజినెస్ ఉన్నది కదా, ఈ ఇన్సూరెన్స్ బిజినెస్ నుంచే వీళ్ళకి మేజర్ కంట్రిబ్యూషన్ లభిస్తుంది అండ్ ఈ ఇన్సూరెన్స్ బిజినెస్ ని వీళ్ళు ఆల్మోస్ట్ ప్రెసెంట్ కంపెనీ ఏ మార్కెట్ క్యాప్ లో ట్రేడ్ అవుతుందో అదే వాల్యుయేషన్ లోని కోట్ చేస్తున్నారు. ఒకవేళ ఈ ఇన్సూరెన్స్ బిజినెస్ లోని వీళ్ళు పీఈ ఫర్మ్స్ కి ఏదైనా కొంత పర్సెంటేజ్ ఆఫ్ స్టేక్ ని సెల్ చేయడం ద్వారా ఫండ్ రైజ్ అది చేశారనుకోండి, దెన్ వాల్యూ అన్లాకింగ్ కూడా జరిగే అవకాశం ఉంది. యాక్చువల్లీ ఈ ఇన్సూరెన్స్ బిజినెస్ లో వీళ్ళు 6% వరకు స్టేక్ ని సెల్ చేయొచ్చు అని చెప్పి ముందైతే న్యూస్ అప్డేట్స్ వచ్చాయి. కాకపోతే ఇప్పుడు బుర్మన్ ఫ్యామిలీ ఈ స్టేక్ అక్విజిషన్ చేసిన తర్వాత వాళ్ళు స్టేక్ సెల్ చేస్తారా లేదా చూడాలి. ఒకవేళ స్టేక్ సెల్ చేసినా సెల్ చేయకపోయినా కూడా కంపెనీలోని మంచి రివైవల్ కనుక తీసుకురాగాల్సినట్లయితే అది రెలిగేర్ కి లాంగ్ టర్మ్ లోని మంచి పాజిటివ్ అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మీలో ఎంత మంది ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ యూస్ చేస్తుంటారు? ప్రెసెంట్ ఉన్న కండిషన్ లో చూస్తే ఈ వీడియో చూస్తున్న వాళ్ళలోని ఆల్మోస్ట్ 99% ఆఫ్ ది పీపుల్ రెగ్యులర్ గా ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ అయితే యూస్ చేస్తుంటాం కదా. నో ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ లో మీరు కొన్నిసార్లు అబ్జర్వ్ చేస్తుంటారు ఇంకా మనకి జస్ట్ 2 products మిగిలి ఉన్నాయి, పెట్టుకోపోతే అయిపోతాయి, లేదా ఈ ఆఫర్ ఇంకొక అరగంటే అవైలబుల్ ఉన్నది, లేదా కొన్నిసార్లు మనం ఆర్డర్స్ బుక్ చేసుకునేటప్పుడు మనకి సంబంధం లేకుండా కొన్ని సబ్స్క్రిప్షన్స్ అవి యాడ్ ఆన్ అయిపోతుంటాయి. అండ్ ఒక్కోసారి సినిమా టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు కూడా మీరు చూసుంటారు కదా, ₹2 డొనేషన్ అని చెప్పి ఆల్రెడీ చెక్ బాక్స్ పెట్టేసే ఉంటది. ఒకసారి మనకు తెలియకుండా అది క్లిక్ చేసి ఎక్కువ పే చేసేస్తుంటాం కదా. సో ఇటువంటి 13 స్పెసిఫిక్ డార్క్ ప్యాటర్న్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి కన్స్యూమర్స్ ని ప్రొటెక్ట్ చేసేందుకు గాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా December 24th అంటే రేపటి నుంచి 3 న్యూ యాప్స్ ని లాంచ్ చేయబోతుంది. దీనిలో ఒక యాప్ జాగో గ్రాహక్ జాగో యాప్, సెకండ్ వన్ ఈజ్ జాగృతి యాప్, థర్డ్ వన్ ఈజ్ జాగృతి డాష్ బోర్డ్. సో ఈ యాప్స్ ని యూజ్ చేయడం ద్వారా కన్స్యూమర్స్ కి అలర్ట్స్ అవి అందించడమే కాకుండా ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ లో ఉండేటువంటి ఇటువంటి డార్క్ ప్యాటర్న్స్ నుంచి కన్స్యూమర్స్ ని ప్రొటెక్ట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఇంకా యాప్స్ లో ఉండేటువంటి ఫర్దర్ డీటెయిల్స్ అయితే మనకు తెలియదు, ఎందుకంటే రేపటి నుంచి యాప్స్ లాంచ్ అవబోతున్నాయి
కదా. వన్స్ లాంచ్ అయిన తర్వాత దీనిలో ఉండేటువంటి ఫీచర్స్ ఎలా ఉన్నాయి అండ్ అవి మనకి ఏ విధంగా యూస్ఫుల్ అవుతాయి అన్నది మనకి మరికొంత డీటెయిల్ గా తెలిసేటువంటి అవకాశం ఉన్నది. నో గవర్నమెంట్ ఏదైతే ఈ స్టెప్ తీసుకుంటుందో దిస్ ఈస్ రియల్లీ యూస్ఫుల్. ఎందుకంటే ప్రెసెంట్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ యూసేజ్ అన్నది బాగా పెరిగిపోయింది. ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువగా పెరగడానికి స్కోప్ కూడా ఉన్నది. నో ఇలా పెరిగిపోతున్నటువంటి టైంలో కన్స్యూమర్స్ కొన్నిసార్లు మోసాలకి గురవుతారు కదా. సో ఈ యాప్స్ ని యూజ్ చేయడం ద్వారా మనం కంప్లైంట్స్ అవి రైజ్ చేసినట్లయితే వెంటనే స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకున్నారనుకోండి కన్స్యూమర్ ప్రొటెక్షన్ కి ఇవి చాలా హెల్ప్ఫుల్ అవబోతున్నాయి. కాకపోతే వీటి యొక్క యూసేజ్ ఎలా ఉంటుందో మనం చూడాలి. అండ్ గవర్నమెంట్ లాంచ్ చేయబోతున్నటువంటి ఈ యాప్స్ గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ ని షేర్ చేయండి. నెక్స్ట్ డిఫెన్స్ పిఎస్యు కంపెనీ అయినటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు December 9th రోజున వీళ్ళ లాస్ట్ డిస్క్లోజర్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి వీళ్ళకి ఇప్పటి వరకు అడిషనల్ గా 973 crores వరకు ఆర్డర్స్ వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. దీనిలోని మెయిన్ గా మెట్రో రైల్ రాడార్స్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ తో పాటుగా మీకు ఇక్కడ కనపడుతున్నటువంటి వేరియస్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళకైతే ఆర్డర్స్ వచ్చాయి. నో ఫ్రెష్ గా వచ్చినటువంటి ఈ ఆర్డర్స్ తో కలుపుకుని ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళకి ఇప్పటి వరకు టోటల్ గా 9,801 crores వరకు ఆర్డర్స్ రావడం జరిగింది. సో ఇలా కంటిన్యూస్ గా ఆర్డర్స్ విన్ అవుతుండడం వల్ల వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. కాబట్టి ఇది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళు ప్రీవియస్ గా ఫేస్ వాల్యూ 10 గా ఉన్న వీళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ 2 గా స్ప్లిట్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ శ్రీరామ్ ఫైనాన్స్ యొక్క 1 స్టాక్ ఉంటుందో అవి 5 స్టాక్స్ గా మారబోతున్నాయి. నో ఈ స్టాక్ స్ప్లిట్ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు January 10th గా ఫిక్స్ చేయడం జరిగింది. సో మీలో ఎవరైనా ఈ స్టాక్ స్ప్లిట్ లో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే January 10th నాటికల్లా మీ డీమ్యాట్ అకౌంట్ లోని ఈ షేర్స్ క్రెడిట్ అయి ఉండాలి. నెక్స్ట్ L&T వాళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి చాలా మంచి ఆర్డర్ రాబోతున్నట్టుగా లాస్ట్ వీక్ లోనైతే మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేశాయి. దీని రిలేటెడ్ గా ఈ రోజు L&T వాళ్ళ దగ్గర నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. వీళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి ఇండియన్ ఆర్మీ కోసం K9 వజ్రా T ఆర్టిలరీ ప్లాట్ఫామ్స్ ని సప్లై చేసేందుకు గాను మేజర్ ఆర్డర్ ని విన్ అయినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో దీన్ని వీళ్ళు మేజర్ ఆర్డర్ అంటున్నారంటే ఈ ఆర్డర్ వాల్యూ 5,000 to 10,000 crores ఇన్ బిట్వీన్ ఉంటుంది. యాక్చువల్లీ మీడియా ప్లాట్ఫామ్స్ ఈ ఆర్డర్ వాల్యూ 7,500 crores అని చెప్పి రిపోర్ట్ చేస్తున్నాయి. సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి వీళ్ళకి ఇంత లార్జ్ ఆర్డర్ వచ్చిందంటే ఇది L&T వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ సోలార్ PV మోడల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి వారి ఎనర్జీస్ వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు కెపాసిటీ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి వారి క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు 300 మెగావాట్ ఎలక్ట్రోలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని సెటప్ చేసేందుకు గాను 551 crores క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ 200 crores ఇన్వెస్ట్మెంట్ అయితే అప్రూవ్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటుగా వీళ్ళ అనదర్ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి వారి ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు 3.5 గిగావాట్ లిథియం అయాన్ అడ్వాన్స్ కెమిస్ట్రీ స్టోరేజ్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని సెటప్ చేసేందుకు గాను 2,073 crores క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తోని 650 crores ఇన్వెస్ట్మెంట్ ని అప్రూవ్ చేయడం జరిగింది. అండ్ ఇవే కాకుండా వీళ్ళ మరొక సబ్సిడరీ కంపెనీ అయిన వారి పవర్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఇన్వర్టర్ బిజినెస్ రిలేటెడ్ గా కూడా 130 crores క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ని వీళ్ళు అప్రూవ్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా ఎనర్జీ సెక్టర్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను వీళ్ళు స్ట్రాంగ్ గా కెపాసిటీస్ అయితే బిల్డ్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ అదానీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. వీళ్ళ అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ వాళ్ళు ఎయిర్ వర్క్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ని 400 crores కి అక్వైర్ చేసేందుకు గాను వీళ్ళు షేర్ పర్చేస్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. యాక్చువల్లీ ఈ ఎయిర్ వర్క్స్ అనేటువంటి కంపెనీ మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఓవర్ హాల్ కంపెనీ. వీళ్ళు 35 సిటీస్ లోని ఎయిర్ క్రాఫ్ట్ యొక్క వింగ్ అండ్ రోటరీ వింగ్ ఫిక్సింగ్ రిలేటెడ్ గా అది వీళ్ళ సర్వీసెస్ అందిస్తూ ఉంటారు. నో ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా డిఫెన్స్ MRO సెక్టర్ లోని అదానీ వాళ్ళ క్యాపబిలిటీస్ అయితే ఎక్స్పాండ్ చేసుకోబోతున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ ప్రాజ్ ఇండస్ట్రీస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ ప్రాజ్ ఇండస్ట్రీస్ వాళ్ళు డెవలప్ చేసినటువంటి బయోబ్యూటమిన్ టెక్నాలజీని యూజ్ చేయడం ద్వారా మన ఇండియాలోని ఫస్ట్ టైం డెవలప్ చేసినటువంటి నేషనల్ హైవే అయిన నాగ్పూర్ మాన్సార్ బైపాస్ ప్రాజెక్ట్ ని ఈ రోజు మన యూనియన్ మినిస్టర్ అయినటువంటి నితిన్ గడ్కరీ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ బయోబ్యూటమిన్ టెక్నాలజీని యూజ్ చేయడం ద్వారా టోటల్ గా 70% వరకు గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అయితే రెడ్యూస్ చేయొచ్చని వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఫ్యూచర్ లో కూడా మరిన్ని నేషనల్ హైవేస్ ని ఈ ప్రాజ్ ఇండస్ట్రీస్ వాళ్ళు డెవలప్ చేసిన బయోబ్యూటమిన్ టెక్నాలజీని గానీ యూజ్ చేసి డెవలప్ చేసినట్లయితే అది ప్రాజ్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ కానుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఎవరి దగ్గర అయితే టర్మ్ ఇన్సూరెన్స్ లేదో వాళ్ళు వెంటనే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి. డీటెయిల్ లింక్స్ అయితే మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లోను అవైలబుల్ గా ఉంటాయి. ఈ రోజు డైలీ మనీ షో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.